సో మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాలి. మాల్దీవ్స్ ప్రపంచ పర్యాటకులంతా మాల్దీవ్స్ ఓన్లీ పర్యాటకం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇండియన్స్ కూడా ఎక్కువ మాల్దీవ్స్ విజిట్ చేస్తూ ఉంటారు. సో గతంలో మాల్దీవ్స్కి ఇండియాకి ఇష్యూస్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ అండమాన్ నికోబార్లను ప్రమోట్ చేసి సెలబ్రిటీలంతా అండమాన్ నికోబార్లు విజిట్ చేయాలని చెప్పి కొన్ని ఫొటోస్ అట్లాంటివి విడుదల చేసిన సోషల్ మీడియా అకౌంట్ దెబ్బకి మాల్దీవ్స్ భయపడి మళ్ళీ కాలబేరానికి వచ్చింది. సో రీసెంట్గా ఏమైందంటే అండమాన్ నికోబార్ దీవులలో ఐలాండ్స్ని డెవలప్ చేయాలని చెప్పి జపాన్ ఇండియా తోటి కొన్ని అగ్రిమెంట్ డీల్స్ చేసుకుంటా ఉంది. సో ఏం డీల్స్ అంటే పోర్ట్స్ కట్టడం లాంటివి, టెక్నాలజీ కనెక్టివిటీ చేయడం లాంటివి, నేవీకి సపోర్ట్ చేయడం, నేవీతో కనెక్షన్స్ పెట్టుకోవడం లాంటివి అన్ని జపాన్ తన టెక్నాలజీని ఉపయోగించి ఇండియాతో కలిసి పనిచేయాలనుకుంటున్నాయి. సో దీనివల్ల జపాన్కి ఏం లాభం అంటే ప్రపంచ వాణిజ్యంలో ఈ అండమాన్ నికోబార్ దీవులన్నీ తూర్పున ఉంటాయి, ఇండియాకి తూర్పున ఉంటాయి కాబట్టి ప్రపంచంలోని వాణిజ్యాలన్నీ 40% ఈ అండమాన్ నికోబార్ దీవుల వెంటనే జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా చైనా దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు తైవాన్ అయితేనేమి, మయన్మార్ ఇట్లాంటి దేశాలన్నీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్ని ఆ సముద్ర తీరం వెంబడి చేసుకుంటూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చైనా ఆధిపత్యం ఎక్కువైపోయింది. ఈ చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలని కంట్రోల్లో పెట్టుకొని చైనా సబ్మెరైన్లన్నీ ఆ సముద్ర తీరంలో ప్రయాణిస్తూ ఇండియా కదలికలను, పాకిస్తాన్ కదలికలను, ఇక్కడ బంగ్లాదేశ్ కదలికలను నిఘా పెడతా ఉన్నది. సో ఒకవేళ జపాన్ మనకు ఇండియాకి సపోర్ట్ చేసి ఇండియా అండమాన్ నికోబార్ దీవుల్లో ఇట్లా నేవీ సపోర్ట్ చేసి ఇట్లా పోర్ట్స్లో డెవలప్ చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ని సహకరిస్తే ఒకవేళ చైనా ఆధిపత్యం తగ్గుతూ ఉంటుంది. జపాన్ మెయిన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే అక్కడ హిరోషిమా నాగసాకి మీద అణుబాంబుల తర్వాత మెయిన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలనే ఒక ఉద్దేశంతో ఆ సముద్ర తీరంలో చైనా ఆధిపత్యం పెరిగితే జపాన్ నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జపాన్ ముందు జాగ్రత్తగా ఇండియాతో స్నేహం చేసుకొని ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ని అదేదో ఇండియా ద్వారా చేసుకుంటే చైనా ఆధిపత్యం తగ్గే అవకాశం ఉంటుంది, చైనా కంట్రోల్లోకి వెళ్ళే అవకాశం తగ్గుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇండియాతోటి చాలా మీరు అనుకున్నట్టు అండమాన్ నికోబార్ దీవులను జపాన్కి అప్పగిస్తారని చెప్పి మీ డౌట్ రావచ్చు. సో ఇక్కడ అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. జపాన్ జస్ట్ ఇండియాతోటి సపోర్ట్ మాత్రం తన టెక్నాలజీ ఉపయోగించి పోర్ట్స్ డెవలప్ చేయడం, కనెక్టివిటీ డెవలప్ చేయడం, నేవీకి సపోర్ట్ చేయడం, నేవీతోటి జపాన్ ఆర్మీని కొలాబరేట్ అవ్వడం ఇట్లాంటివి చేసి చైనా ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో జపాన్ ఇండియా చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరు కింద కామెంట్లో చెప్పండి ఇది కరెక్టా కాదా. సో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి జపాన్ చేసిన ప్రయత్నం కరెక్ట్ అని అనిపిస్తే మీరు ఎస్ అని చేయండి, కరెక్ట్ కాదనిపిస్తే నో అని కామెంట్ చేయండి.